వీడికి ఆదిలాబాద్ పట్టణంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి నేనున్నానంటూ అండగా నిలుస్తున్నారు. పట్టణంలోని 24వ వార్డు తాటిగూడలో నెలకొన్న సమస్యలను పరిష్కరించినందుకు స్థానిక వార్డు ప్రెసిడెంట్ శంకర్ కాలనీ వాసులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఇక కాలనీ పరిసరాలలో పిచ్చి మొక్కలు, తుమ్మ చెట్లు గుబురుగా పెరిగి పాములు, తేళ్లు లాంటి విషపురుగులు సంచరించే అవకాశం ఉన్నందున కాలనీ వాసుల తరఫున ఆయన కంది శ్రీనివాసరెడ్డి దృష్టికి తెచ్చారు. వెంటనే స్పందించిన ఆయన పిచ్చి మొక్కలను తొలగించేలా మున్సిపల్ అధికారులతో మాట్లాడడం, అదేవిధంగా జేసీబీ బ్లడ్ ట్రాక్టర్లతో సిబ్బంది పిచ్చి మొక్కలు, తుమ్మ చెట్లు తొలగించి పరిసరాలను శుభ్రం చేయించారు. ఆదిలాబాద్ పట్టణంలోని 24 వార్డులో తాటిగూడ అక్కడ నివాసిస్తున్న జనాలు ఒక 200 ఇల్లులు ఉంటాయి. దాని ముంగట్నే ఒక గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్లో గడ్డి చెట్లు, తుమ్మ చెట్లు ఇలాంటి 6-7 ఫీట్ల హైట్ తోటి పెరగడం వల్ల దాంట్లో పాములు, తేళ్ళు ఇళ్ళలో వస్తున్నాయి. మన కాంగ్రెస్ పార్టీ మానేశంకర్ నా తరపు నుంచి నాకు చెప్పేసరికి నేను కంది శ్రీనివాసరెడ్డి సార్కి చెప్పంగానే కంది శ్రీనివాసరెడ్డి చాలా పెరిగినాయి, శంకర్ నువ్వు వెళ్ళు, నేను జేసీబీ, నేను బ్లేడ్ ట్రాక్టర్ పంపిస్తా, ఈరోజే క్లీన్ చేయించుకో అని సార్ తొందరగానే పంపించిండ్రు. పంపంగానే అక్కడ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయేసరికి గల్లీ వాసులందరూ సార్కి ధన్యవాదాలు చెప్తున్నారు. మరియు నేను కూడా ధన్యవాదాలు చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ కంది శ్రీనివాసరెడ్డి.